ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకముగా మన మధ్యలో ఉన్నటువంటి సునీల్, అదేవిధముగా జ్యోతి వారి యొక్క వివాహ జీవితాన్ని ప్రారంభించబోతున్నారు కనుక ప్రత్యేకముగా పూజా బలిలో వారిద్దరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభు తన దేవలము నుండి నీకు సహాయము చేయునుగాక, సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక, నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయునుగాక. రెండు చేతులు జోడించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన మధ్యలో ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి సునీల్, పాలపాటి సునీల్, అలాగే పల్లె జ్యోతి, వీరిద్దరు కూడా ఈ రోజున వివాహ బంధంలోని ఒకటి కాబోతూ ఉన్నారు. విడివిడిగా ఉన్నటువంటి ఈ రెండు శరీరాలు ఈ రోజు నుంచి ఒక శరీరముగా మారబోతున్నాయి కనుక ఈ బలి పూజలో వారు నూతన జీవితాన్ని ప్రారంభించడానికి మనందరం ఇక్కడ ఉన్నది ఎందుకు అనంటే, కేవలం వచ్చి భోజనాలు చేసుకోవడానికి కాదు. వచ్చి తిన్నామా, భోజనం చేసామా, చదివింపు పెట్టామా, చూసామా, 4 అక్షంతలు వేసామా, వెళ్ళామా, దాని కొరకు మాత్రమే కాదు. నన్ను మనందరినీ పిలిచింది ఈ రెండు కుటుంబాలు. ఎందుకు అనంటే, వారు ప్రారంభిస్తున్నటువంటి యొక్క నూతన జీవితానికి దేవుని ఆశీర్వాదం ఉండాలి అని, దేవుని కృప వారికి తోడుగా ఉండాలి అని, వారి కొరకు ప్రార్థించడానికి మనందరినీ పిలిచారు. అంతేగాని మంచి కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఎవరు వచ్చారు ఏంటి అని చూసుకొని అందరు వచ్చారా లేదా బాగున్నారని అనుకొని పోవడానికి మాత్రం కాదు. ఆ ఒక్క విషయం కొరకు మనల్ని పిలవలేదు దేవుడు. ఎందుకు వీళ్ళిద్దరు, ఈ రెండు కుటుంబాలు సునీల్ అలాగే జ్యోతి వారి యొక్క కుటుంబాలను మనం పిలిచారంటే, మన ప్రార్థన వీళ్ళకి అవసరం. మనం చేస్తున్నటువంటి ప్రార్థన వారికి చాలా అవసరం కాబట్టి మనందరినీ పిలిచారు. ఈ బలి పూజలో ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే, మేము నూతనంగా వివాహం చేసుకోబోతున్నాం కనుక మా ఇద్దరికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని మన మీద ఆశతో, నమ్మకంతో అందరిని ఇక్కడి వరకు పిలిచారు. కనుక ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువా వీరిద్దరిని ప్రత్యేకంగా ఆశీర్వదించాలి అని, ఏ దుష్టుడి కన్ను కూడా వీరి మీద పడకుండా చివరి వరకు వారి ప్రాణం ఉన్నంత వరకు కూడా వారిద్దరు కూడా ఒకటిగానే జీవించాలి. ఏ కష్టం, ఏ దుఃఖం ఏది కూడా వారిని వేరుపరచకుండా ఒకటిగానే చివరి వరకు వారు ఉండాలి. వారి ద్వారా రెండు కుటుంబాల పరువు నిలబడాలి. అదే విధముగా వారి జీవితంలో పొందబోతున్నటువంటి సంతాన భాగ్యం ద్వారా వారి యొక్క వంశానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకురావాలి. కనుక నూతనంగా వేస్తున్నటువంటి యొక్క నూతన విత్తనం కుటుంబం అనే ఒక విత్తనాన్ని గొప్ప దేవుడు ఆశీర్వదించాలి అని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తే పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, సుచేతను ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా నేను నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబడునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతాన అభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించినటువంటి సునీల్ అదే విధముగా జ్యోతిల కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. అందరం కూర్చుంటాం. కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. ఐదో అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. దగ్గర క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యంగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమగును నిర్దోషమును ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవరునూ తన దేహమును ద్వేషింపబడగదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుడు, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు. తన పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమును ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అప్పగించును. ప్రతి భర్తయు తన భార్యను తనగానే ప్రేమింపవలేను, అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ఏమి వారి వాకు? Let's వెళ్ళబడం. సమతలమగు భూమిపై నన్ను నిలిపేను సత్యమై.
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతు బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టెను. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్దల యొద్దకు కొంచెం ఉంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిన పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చెను. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చెను. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పెండ్లిలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు సునీలు మరియు జ్యోతి వీళ్ళిద్దరు కూడా వివాహము అనేటువంటి గొప్ప అంతస్తులో అడుగు పెడుతూ ఉన్నారు. అందుకే అది గొప్ప అంతస్తు కాబట్టే బైబిల్ పలుకుతూ ఉంది, వివాహం అన్నది ఘనమైనది, అన్ని విషయంలో ఘనమైనది. అందుకే ఈరోజు ఇంత ఘనమైనటువంటి వివాహ అంతస్తులు అడుగు పెడుతున్న వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుక్కిరేని గ్రామంలో రోజు పెళ్లి జరిగితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి జరిగినప్పుడే గుండె జనాలు కదా. ఏదైనా శుభకార్యం జరిగితే కానీ గుళ్ళోకి రారు. రోజు జరిగితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే లైటింగ్ కూడా మంచిగా ఉంది, గుడి సగ తేట తెల్లంగా ఉంది, అందరికీ కనపడేటట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు వివాహం జరుపుకుంటున్నటువంటి వివాహంలో పాల్గొంటున్న మనము వీరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చిన మనం అందరం కూడా తెలుసుకున్నటువంటి విషయము, మరి ముఖ్యంగా వధువరులు ఇద్దరు కూడా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. వివాహంలో అడుగుపెడుతున్న వారిద్దరు కూడా అది ఏమిటి అంటే, ముందుగా వివాహము జరుపుకుంటున్న మనము ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నామో, మన సహవాసము మన యొక్క కుటుంబాలు బాగు కోరుకుంటున్నాయా లేదా నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాయా? నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఇంగ్లీష్లో ఒక పదం ఇలా ఉంటుంది, టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ టెల్ హూ యూ ఆర్. నీవు నీ స్నేహితుడు ఎవరో నువ్వు చెప్పు, నువ్వెవరు అని నేను చెబుతాను అని. అంటే మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో వారు మన జీవితాన్ని ఎలా పైకి తీసుకువస్తూ ఉన్నారు,
లేదా మన జీవితం యొక్క బాగోగులు కోరుకుంటున్నారా, మన జీవితం యొక్క మంచిని కోరుకుంటున్నారా అనేది మనం తెలుసుకోవాలి. అందుకే వాక్యము పలుకుతుంది మొదటి కీర్తనలో ఈ విధంగా కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము మొదటి కీర్తనలో, దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడవని వాడును, అపహాసకుల కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. కానీ మన జీవితంలో ఎప్పటికీ కూడా ఎక్కువ శాతము పక్కింటి వారు చెప్పినది, వెనకింటి వారు చెప్పినది, ముందింటి వారు చెప్పినది, మన ఇంట్లో చెప్పిన వారి దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. వారి కొరకే ఈరోజు వాక్యము పలుకుతుంది, దుష్టుల సలహాలను పాటింపిన వాడు ధన్యుడు అని. దుష్టుల సలహాలు పాటింపిన వాడు అంటే మనము ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఆదాము అవ్వను సృజించినటువంటి దేవుడు వారికి కొన్ని నియమములు పెట్టాడు. ఈ పండు తినొద్దని, మీరు ఈ యొక్క గార్డెన్లో, ఈ యొక్క తోటలో మీరు ఏమి చేసినా పర్వాలేదు, కానీ ఒక్క పండు మాత్రమో తినొద్దు అన్నాడు. కానీ దుష్టుడు వచ్చి, ఈ పండు మీరు తింటే మీరు కూడా దేవుళ్ళ మారిపోతారు, ఈ పండు మీరు తింటే ఇక మీరు దేవునికి లొంగవలసిన అవసరం లేదు, దేవునికి మీరు అంతగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే దేవుళ్ళుగా మారిపోతారు, మీ కింద నలుగురు బతుకుతారు అని దుష్టుడు సలహాలు. ఆ దుష్టుల సలహాలు పాటించిన వారు పాపము చేసి చెట్టు వెనకాల దాక్కొని దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అందుకే దుష్టుల సలహాలు మనం పాటింపకూడదు. మనము ఒక వివాహ జీవితం నుండి ఒక కుటుంబంగా ఏర్పడుతున్నటువంటి మనము ఈ రోజు నుండి దుష్టుల సలహాల కన్నా మీ ఇద్దరు సలహాలు పాటించడం మంచిది. మీ ఇద్దరితో పాటు ఈ యొక్క బైబుల్ని మీ చేత ఉంచుకొని, ఈ బైబుల్ మీకు ఎన్ని సలహాలు ఇస్తుందో ఆ సలహాలన్నీ కూడా మీ కుటుంబము ఎదగడానికే, మీ కుటుంబం బాగోగులు కోరుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము. ఇది మీ వెంట ఉంటే మీరు ఎప్పుడు కూడా తప్పుద్రోవ పట్టరు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. ఆ మార్గమును సత్యమును జీవమైనటువంటి దేవుని మీరు ఎప్పుడైతే వెంట పెట్టుకుంటారో, ఆయన సలహా ఎప్పుడైతే కోరుతారో, ఆయన స్నేహం ఎప్పుడైతే చేస్తారో, ఆయనతో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని తప్పు ద్రోవ పడకుండా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనేమో మన కోసమే ఒక పద్యం రాశాడు, వినదగ్గును ఎవరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగ్గును. మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని నీ కుటుంబాన్ని పాడు చేసుకోకు. నీ కుటుంబాన్ని పాడు చేసుకోకుండా నీకు నీవు దేవునిలో ప్రార్థించుకొని, దేవునిలో ఎదిగి, నీ యొక్క భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటారో అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. సమస్యలు రావు అని నేను చెప్పను, మీ కుటుంబంలో సమస్యలు రావు అని నేను చెప్పను, సమస్యలు వస్తాయి. అందుకనేమో మనము పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమని. సమస్యలు వస్తాయి, సంసారంలో సమస్యలు వస్తాయి. సంసారం అనేది ఒక చదరంగం కూడా అని అంటారు. కానీ ఆ సమస్యలను మనము తప్పు పట్టకుండా ఎటువైపు తీసుకువెళుతున్నాము అనేది మనం నేర్చుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. అందుకే తోబిత గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము, తోబియా అనేటువంటి తోబిత కుమారుడు సమస్య వచ్చినప్పుడు తన యొక్క పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కుమార్తెను పిలిచి, రా మన ఇద్దరము ఇప్పుడు మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఆ దయగల తండ్రి మనపై కనికరించి మన సమస్యలను తీర్చివేస్తాడు అని తన భార్యతో చెప్పి ఇద్దరు కూడా మోకరించి ప్రార్థన చేసి తమ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకుంటూ ఉంటారు. అందుకే ఈరోజు చదివినటువంటి వాక్యంలో మనం చూస్తున్నాము, కానా పెండ్లిలో అక్కడ దేవుడు ఉన్నప్పటికీ, ప్రభు ఉన్నప్పటికీ, వారు ప్రభును ఆహ్వానించుకున్నప్పటికీ సమస్య వచ్చింది. కానీ ఆ సమస్యను ఎప్పుడైతే దేవునితో డిస్కస్ చేశారో, దేవునితో ఎప్పుడైతే చెప్పుకున్నారో, ఆ సమస్యను దేవుని దాకా ఎప్పుడైతే తీసుకుని వెళ్ళారో అప్పుడు ఆ సమస్య కాస్త దుఃఖంగా ఉన్న సమస్య మహిమలాగా మారిపోయింది, దుఃఖంగా ఉన్నటువంటి సమస్య తీయగా మారిపోయింది. అప్పటికే ఆ యొక్క పెళ్లి పెద్ద అంటూ ఉన్నాడు,
ఇంత తీయనైనటువంటి ద్రాక్షారసమును ఇప్పటి వరకు నువ్వు ఉంచావా అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఈ పెళ్లికి వచ్చిన మనము పెళ్లి చేసుకోబోతున్న మీరు కూడా తెలుసుకోవాల్సినది, కుటుంబంలో సమస్యలు వస్తాయి, మీ కుటుంబంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఉండవు అని చెప్పను. కానీ అవి ఎప్పుడైతే నీవు ప్రభువుని ఆహ్వానించుకొని ప్రభునికి అప్పగిస్తావో నీ కుటుంబాన్ని, నీవు నీ కుటుంబము నూరంతలుగా ఫలించడానికి అవకాశం ఉంది. కనుక మనందరం కూడా ఈరోజు దివ్యబలి పొందిన మనమందరం కూడా వాళ్ళిద్దరి కోసము ప్రార్థన చేస్తూ వారి ఇరువురు నూరంతలుగా ఫలించేలాగా ఆశీర్వదించుతాము. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. ఇప్పుడు జరుగుతున్నది పవిత్రమైన సాంగ్యం కాబట్టి కొంచెం నిశ్శబ్దముగా ఓపికతో వేచి ఉండండి. ఇది ముగించిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. ప్రియమైన నూతన వధూవరులారా, సునీల్, జ్యోతి, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువు విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. చేతులు జోడించుకోండి ఇద్దరు. జ్ఞానస్నానము ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసుగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. పాలపాటి సునీల్, పల్లె జ్యోతి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. చెప్పు. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగానున్నారా? చెప్పు. సిద్ధముగా ఉన్నానని అందరి ముందు చెప్పాలి కదా, వాళ్ళకి డౌట్లు వస్తున్నాయి అందరికీ. అందుకే మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. షేక్ అండి, అట్లా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. నువ్వు కూడా పట్టుకోమ్మా గట్టిగా. అది నేను చెప్పింది చెప్పు. నువ్వు చెప్పేది. సునీల్ అయిన నేను, గట్టిగా చెప్పు, వినిపించట్లేదంట. చెప్పు. సునీల్ అయిన నేను, జ్యోతి అయిన నిన్ను భార్యగా చేరుకొనుచున్నాను.
నేను జ్యోతి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. జ్యోతి అయిన నేను సునీలైన నిన్ను మంచి ఆయన పేరేగా చెప్పారు. సునీలైన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమతమును వెల్లడి చేసి ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మానవులు వేరుపరపకొందురుగాక. తాళి తీసుకోండి, పట్టుకొని తాళి ఇద్దరు దాంట్లోంచి ఇద్దరు పట్టుకోండి. ఒకళ్ళు ఒక ఎదురెదురు నుంచోండి. రెండు చేతులతో పట్టుకోండి, ఒక చేయి పట్టుకుంటారు. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసుగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు పరస్పరము ఎల్లప్పుడూ ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానయందు జీవింతురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. మనం మోకరించి అది ఇప్పుడే తీసేసినావా నువ్వు? కట్టాలరా బాబు. ముందుగా మన క్రైస్తవ ఆచారం ప్రకారం ఏమిటి అని అంటే, ఈ వేలు ఉంది కదా, దీన్ని ఏమంటారు, ముసుగు. ఈ ముసుగు ఉంది కదా, ముసుగు ఆ పెళ్లి కొడుకు ఆయన భర్తే తీసి ముందుగా ఆ ముఖాన్ని చూడాలన్నమాట. ముందు ఫస్ట్ అది చేస్తాడు, తర్వాతనే తాళి సాంగ్యం అనేది ఉంటుంది. ముందు ఆమె ముసుగు తీసి ఆమె ముఖం చూడాలి. అమ్మ నువ్వు పైకి చూడాలి, కొంచెం రెండు చేతులతో. ఒరే బాబు ఇట్లా తీరా అమ్మ, నువ్వు అట్లా స్లోగా తీసి వెనక్కి, స్లోగా తీసి వెనక్కి తీసేయి. ఇప్పుడు అమ్మ ముఖం చూపించవా, చూడాలి కదా. వేలంట పట్టుకో. తాళి పట్టుకో. కరెక్టే వాళ్ళు. ఇప్పుడు చెప్పు. గురుతుగానున్న ఈ తాళిని ధరింపము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత ఒక ముడై మంచికే అమ్మా, అది అట్లా వంగరా కొద్దిగా బాబు. ఒక ముడేసి ఆగు. పుత్ర రెండో ముడి. పవిత్రాత్మ మూడముడే. నాకు తోడ్పడును గాక. అవి పట్టుకో. వాళ్ళు పట్టుకోట్లా, వాళ్ళు ఫోటో తీస్తారు.
ఓకే తీ చెప్పు. తాళి పట్టుకో, 2 చేతులతో పట్టుకట్లా ఆత్మను వాళ్ళు. సునీల్, నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్. ఫొటోస్ అయిపోయినాయా? తీసుకోండి, మీరు తీసుకోండి, అయిపోయింది. పట్టుకో ఆగరై, ఇప్పుడే ఎక్కువ. వాళ్ళు చెప్తారా? వేసారా కిందకి పట్టు. అరే ఇది పైకి పట్టురా. అది చూసుకోండి. ఇది కొంచెం పక్కకు పెట్టుకోండి, ఇక్కడికే వస్తారు వాళ్ళు. అది ఇక్కడికే వస్తారు. ఆ చైర్లో వేసి కూర్చోబెట్టి, చైర్లో వేసుకో. అమ్మా నువ్వు పక్క. లేచి నిలబడతాం అందరం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన సునీల్ జ్యోతి కొరకు మేమర్పించి అర్పణలను దయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభు నాకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. సర్వేశ్వర, నీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము నీ మహిమను ప్రకటించుట కీర్తించుట ఎట్లనగా, అందరం మోకరిస్తాం, మోకరించి ప్రార్థిస్తాం. మోకరించండి. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఇది అతి ముఖ్యమైన సమయం కనుక దయచేసి నిశ్శబ్దముగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున ప్రభువా, నూతనముగా వివాహ బంధములు ఒకటి గావించబడినటువంటి సునీల్ అలాగే జ్యోతి, వారిద్దరిని ప్రత్యేకముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి.
ఉత్థాన మగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడతాం. లేచి నిలబడి సునీల్ అలాగే జ్యోతి వారి జీవితంలో చివరి వరకు కూడా ఒకటిగా ఉండాలి అని రెండు చేతులు పైకి లేపి ఈ పరలోక ప్రార్థనను జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, కెమెరా ఇద్దరు మాట్లాడ వివాహ ఆశీర్వాదం. దయచేసి అందరూ కూడా చేతులు జోడించి వీరిద్దరి కొరకు ప్రార్థిస్తాం. పావన పిత, మానవుని మీ పోలికగా సృజించితిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చుటకు గాను వారిని స్త్రీ పురుషులనుగా చేసితిరి. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచితిరి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయనుద్దేశించిన వడంబడికను సూచించెను. సకాలమున మీరు విశ్వాసులను జ్ఞాన వివాహమందును ఐక్యపరచితిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికిని తిరుసభకును గల ఐక్యం యొక్క పరమ రహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈ మీ కుమారులైన సునీల్ అలాగే జ్యోతిలను అయిన నీ సేవకులపై నీ అభయహస్తము చాచి వారిని పవిత్రాత్మతో నింపుము. పట్టుకో దేవా, దగ్గర పెట్టు. సంస్కారములో తమను ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకొందురుగాక. ఒక్కొక్కరు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయముతో ఒకే మనసుతో జీవించుదురుగాక. నేడు వారు ఏర్పరచుకొనిన కుటుంబమును సత్క్రియలతో రక్షించుకొందురుగాక. ఈయన కుమార్తె అయిన జ్యోతిను హేరాళముగా దీవింపము. ఈమె మంచి ఇల్లాలుగా, తల్లిగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతను నెరవేర్చునుగాక. పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ నీ దాసుడైన సునీల్పై కూడా మీ స్వర్గ ఆశీస్సులను కృమ్మరింపము. ఇతడు యోగ్యుడును మంచివాడును విశ్వాసపాత్రుడైన భర్తగాను ఉండునుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందునకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతము మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకముల పాపములను విడిచిపోవాలా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకముల పాపములను విడిచిపోవాలా మాకు శాంతి దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకముల పాపములను విడిచిపోవాలా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ రోజున మనందరినీ రక్షిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆ ప్రభు. మన కొరకు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఈరోజు ముఖ్యముగా అందరం కూర్చోండి. కేవలం కథోలికులు మాత్రమే, ఆర్సీఎం సంఘానికి చెందిన వారు మాత్రమే దివ్య సత్ప్రసాదం తీసుకోవడానికి ముందుకు రావాలి. మిగిలిన మతం వారు కానీ లేదా మిగిలిన వేరే సంఘానికి చెందిన వారు కానీ ఇక్కడ ఉంటే మీరున్న స్థలంలోనే కూర్చొని ప్రార్థించుకోనండి. కేవలం కథోలికులు, ఆర్సీఎం సంఘానికి చెందిన వారు మాత్రమే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముందుగా ఈరోజు నూతనముగా వివాహములో ఒక్కటి గావించబడిన సునీల్ అలాగే జ్యోతి, వారిద్దరికీ దివ్య శరీర రక్తాలు అర్పించబడితే ముఖ్యంగా ఈరోజు మన మధ్యలోకి జ్ఞానస్నానం ద్వారా కథోలికరాలిగా మారినటువంటి జ్యోతి, ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. జ్యోతికి జ్ఞానస్నానం తీసుకొని కథోలికరాలిగా ఈరోజు మన సంఘంలోకి వచ్చినటువంటి జ్యోతిని ఆహ్వానిస్తూ వారిద్దరు ముందుకు వస్తారు. సత్ప్రసాదం వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి ఇవ్వటం జరుగుతుంది. ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించే ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర గ్రంథమందు నీవు ఐక్యపరచిన సునీల్ జ్యోతిలను ఒకే ప్రేమయందును ఏకము చేయమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. అందరూ కూడా శిరములు వంచి తలలు వంచి ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు ప్రార్థించండి. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తునాథుని సమాధానము మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మేమందరిని దీవించి భద్రముగా కాపాడి ముఖ్యముగా ఈ నూతన వధువరులను ప్రభు గొప్ప దేవుడు తన స్వహస్తాలతో హేరాళముగా దీవించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. దయచేసి పాట పాడుతూ ఉండగా సంతకం చేస్తారు. వారిద్దరు సంతకాలు చేసిన తర్వాత మెట్టెలు ఉన్నాయి.